పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చూపుతోంది. వట్టం, ఏదుల పంపు హౌజులతో పాటు సీతారామ ప్రాజెక్టులోనూ 3 పంప్ హౌజుల నిర్మాణం పూర్తయినా విద్యుత్ సరఫరా లేక డ్రై రన్ చేపట్టడం లేదు. ట్రాన్స్కోకు ఛార్జీలు చెల్లిస్తేనే కనెక్షన్ ఇస్తారంటూ 160 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా సర్కారు నుంచి స్పందన కరువైందని వాపోతున్నారు అధికారులు. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది ప్రస్తుత సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి. ఎత్తిపోతలకు సిద్ధమైన మొదలు పెట్టలేని దుస్థితి దాపురించింది. మోటార్ల బిగింపు పూర్తయినా వాటిని నడిపించి చూద్దామంటే పవర్ సర్వీస్ కనెక్షన్ లేక సీతారామ, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల్లో పంపుల డ్రై రన్ కోసం అధికారులు 6 నెలలుగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం నిధులు కావాలని మొరపెట్టుకున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కనికరించడం లేదు. సీతారామ, పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోని పలు పంపింగ్ స్టేషన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మోటార్ల బిగింపు కూడా పూర్తయింది. వీటి పనితీరును పరీక్షించేందుకు, విడి భాగాలను సంరక్షించేందుకు డ్రై రన్ నిర్వహించాల్సి ఉంది. ఏవైనా లోపాలుంటే మోటార్లు సరఫరా చేసిన ఏజెన్సీలతోనే మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. అన్ని సిద్ధమైన తర్వాత పంపుల వెట్ రన్ నిర్వహించాలి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటార్ల బిగింపు పూర్తయిన డ్రై రన్ కోసం అధికారులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఆయా పంపింగ్ స్టేషన్లకు పవర్ సర్వీస్ కనెక్షన్ లేకపోవడమే ఇందుకు కారణం. ఎన్పీడీసీఎల్, టీఎస్ ట్రాన్స్కోకు సర్వీస్ కనెక్షన్ ఛార్జీలు చెల్లించాలని, మోటార్లను నడిపించి చూడాల్సి ఉందని ప్రభుత్వానికి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వీస్ కనెక్షన్ కోసం ఏ మేరకు నిధులు కావాలో ప్రతిపాదనలు కూడా పంపారు. సీతారామ పథకంలో మొత్తం 3 పంపింగ్ స్టేషన్లున్నాయి. మొదటి స్టేషన్లో 25 మెగావాట్ల సామర్థ్యం గల 6 సింక్రోనస్ మోటార్తో కూడిన వాల్యూట్ పంపులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెండో స్టేషన్లో 40 మెగావాట్ల సామర్థ్యం గల 6 సింక్రోనస్ మోటార్లతో కూడిన ఫ్రాన్సిస్ టర్బైన్ పంపులు ఉన్నాయి. ఇక మూడో స్టేషన్లో 40 మెగావాట్ల సామర్థ్యం గల 5, 30 మెగావాట్ల సామర్థ్యం గల 2 ఫ్రాన్సిస్ టర్బైన్ పంపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ పంపింగ్ స్టేషన్లకు ఇప్పటి వరకు పవర్ సర్వీస్ కనెక్షన్ ఏర్పాటు చేయలేదు. సర్వీస్ కనెక్షన్ కోసం మొత్తం 22 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఆ నిధులను చెల్లించకపోవడంతో ట్రాన్స్కో సర్వీస్ కనెక్షన్ ఇవ్వడం లేదు.